హాయ్ బడీస్, వెల్కమ్. చాలా రోజుల తర్వాత, చాలా డేస్ తర్వాత ఆల్మోస్ట్ ఐఎమ్ బ్యాక్ రైడింగ్ అనదర్ డే. అండ్ టుడే ఈజ్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల తర్వాత రైడ్ చేస్తున్నాం. అండ్ సెకండ్, రైడ్ అనేది చాలా మంచి గ్రూప్తో చేయబోతున్నాం. ఇట్స్ నాట్ ఎ సోలో రైడ్, ఇట్స్ ఎ గ్రూప్ రైడ్. అండ్ మీకు కనిపిస్తుంది లేదా, ఐ డోంట్ నో, దట్స్ ద టైగర్ కమింగ్ బిహైండ్ మీ. సో ఎస్, వీ హ్యావ్ టోటల్ ఆల్మోస్ట్ 7 బైక్స్ ఉన్నాయి ఈరోజు రైడ్లో. అండ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనేది నేను కొద్దిసేపట్లో చెప్తాను. ఈరోజు వినాయక చవితి. సో వినాయక చవితి రోజు పొద్దున్నే పూజ అంతా చేసుకొని ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరి వీఆర్ గోయింగ్. అండ్ ఇట్ ఈస్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే కొత్త గేర్ అంతా చాలా కొన్నాను. లాస్ట్ 2 వీక్స్లో ఐ ఎక్వైర్డ్ మన ఈ ట్యాంక్ బ్యాగ్ కానీ, కొత్త జాకెట్ కానీ, ఇట్లా చాలా కొన్నాను. సో అవన్నీ వెరిఫై చేయడానికి కూడా ఈ రైడ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అది అయినాక ఐ విల్ గివ్ ఎ రివ్యూ. మాది మీటింగ్ పాయింట్ వచ్చేసి రాంబరపాడు రింగ్ పెట్టుకున్నాం. అండ్ టైం ఆల్మోస్ట్ 1 వస్తుంది, 1:15. సో 1:32 కల్లా స్టార్ట్ అయిపో అన్న. వచ్చేసాం IBM, సారీ రాంబరపాడు. ఓకే ఓకే, ఎక్కడ ఇన్ హోటల్ దగ్గర ఉన్నాం, ఓకేనా? హాయ్ బ్రో. Here we go guys. So we just started and 1 అనుకున్నాం, 2 అయింది. ఇట్స్ ఎ నోన్ థింగ్. 2 అనుకుంటే 3 అవుతుంది. గ్రూప్ మిస్ అవ్వకుండా వెళ్తామే మన ఎయిమ్. మనం ఎప్పుడు గ్రూప్ రైడ్ చేయలేదు కాబట్టి గ్రూప్ మిస్ కాకుండా వెళ్ళాలి. సో అందరు ఎక్స్పీరియన్స్ రైడర్సే, సో మనతో పోల్చుకుంటే. అండ్ నేను ఫస్ట్ టైం ఈ బాల్క్లావా పెట్టుకున్నా. ఈ బాల్క్లావా ఒకటి సాగొడుతుంది. ఎక్కడికి వెళ్తారని చెప్పేస్తా. మేము వచ్చేసి మారేడుమిల్లి ట్రావెల్ చేస్తున్నాం ఈరోజు. యాక్చువల్లీ ఫస్ట్ లక్నవరం అనుకున్నాం ట్రిప్పు. లక్నవరం వరంగల్ దగ్గర లేక్ రిసార్ట్స్ ఉన్నాయి, బాగున్నాయి. అక్కడ 2-3 వాటర్ ఫాల్స్ ఉన్నాయి అనుకున్నాం, కానీ ఇక అక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు. ఎందుకంటే రీసెంట్గా తెలంగాణలో పడిన వర్షాలకి ఆల్మోస్ట్ మునిగిపోయింది. సో మేము ఇక ప్లాన్ చేంజ్ చేసుకొని మారేడుమిల్లి పోతున్నాం. సో దట్స్ ది హార్లే 750 స్ట్రీట్ ట్విన్. ఇది కాకుండా ముందు ఒక 2 రాకెట్లు వెళ్ళాయి, అండ్ దెన్ 1 హిమాలయన్. And there goes the IR-310 BS6. Crazy. Here goes another rocket. There goes the Himalayan. And there goes the rocket. Looking sexy. A little bit of hustle over there. So Hanuman Junction వచ్చేసాం. స్వాగతం టు ఏలూరు. అటు పోతే ఏలూరు అండి. ఇక అయితే అందుకే మనం అటు పోవట్లేదు, మనం ఇటు పోతున్నాం. నా లగేజ్ పరిస్థితి ఏందో అర్థం కావట్లా. ఒక రకంగా బాగానే ఉన్నట్టుంది, ఓకే అన్నట్టుగానే ఉంది. రైట్, బాగానే ఉంది, కదలట్లా. మామిడి తాండ్రా, తాటి బెల్లం, తాటి తాండ్రా, పూతరేకులు. వావ్, మామిడి తాండ్రా ఇద్దరు తినేవాళ్ళం స్కూల్లో. న్యాచురా కంపెనీది వచ్చేది మామిడి తాండ్రా. ఇప్పటికీ వస్తున్నట్టుంది, అది స్టిల్ ఇట్స్ దేర్. అది కూడా బాగుంటుంది. రైట్, సో వీ జస్ట్ స్టాప్డ్ ఫర్ సమ్ చాయ్ అండ్ బ్రేక్ అట్ గరుడా హోటల్. సో ఏలూరు దగ్గర ఉంది ఇది. And you can see the bikes lined up here for a photo.
యా అసలు ఇక్కడ నుంచి వెళ్తే ఇక లైక్ మనం గోదావరి జిల్లా అలా వెళ్తున్నాం కదా, ఇంకంతా పచ్చపచ్చగా పొలాలు సూపర్గా ఉంటుంది. ఎప్పుడు అనుకుంటాను గోదావరి జిల్లా ఎక్స్ప్లోర్ చేయాలి అని, కుదరట్లేదు. రైట్, ఐ డోంట్ నో మంచి ప్లేసెస్ ఉన్నాయా లేదా అనేది కాదు, కానీ యాజ్ అ డిస్ట్రిక్ట్ ఐ వాంట్ ఎక్స్ప్లోర్ గోదావరి డిస్ట్రిక్ట్, రైట్. సో అక్కడ ఫుడ్ కల్చర్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అని చాలా ఇదిగా ఉండేది, బట్ పక్కా చేస్తాను ఇప్పుడు. ఎదురొస్తున్నాయి బండ్లు, చూసుకోవాలి అయితే, జాగ్రత్తగా ఉండాలి. ఐ థింక్ వీ హ్యావ్ రీచ్డ్ ద రాజమండ్రి. అదిగోండి రాజమండ్రి బ్రిడ్జ్ అనుకుంటా, అటు సైడ్ కనిపిస్తుంది, హైలైట్ ఉంది అసలు. మంచి వ్యూ కావాలంటే నించోవాలి. There goes the Himalayan with standing. That is the perfect bike to stand. Perfect bike. బ్యాగ్ పడిపోయేలా ఉంది, బట్ పడదు. ఇట్ ఈస్ దేనికో మొత్తానికి ఆగింది, కానీ కొంచెం ముందుకెళ్ళి నాకు సెట్ చేయాలి ఆ బ్యాగు. ఇది కరెక్ట్గా లేదన్నమాట పొజిషన్. సూపర్గా ఉందండి రాజమండ్రి. ఇంకా లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుంచి చాలా బాగుంది. ఐ థింక్ మేము సిటీ లోపలికి వెళ్ళాం. సో ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి మారేడుమిల్లికి వెళ్ళడానికి. రోడ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, లైక్ ఏలూరు దాకా అంటే కొద్దిగా డైవర్షన్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఆ తర్వాత ఏలూరు టు రాజమండ్రి నెంబర్ 1. లైక్ యూ కెన్, చాలా బాగుంది రోడ్. సరదాగానే డ్రైవ్కి రావచ్చు అన్నట్టుంది ఒకసారి. సో వీ కేమ్ అరౌండ్ 174 kilometers అండ్ we just stopped for a fuel stop. You know, right, these bikes hardly go 200-ish kilometers, so it's better to refill whenever it is possible. So 170 తర్వాత ఇప్పుడే మనం we are stopped for refill. Yep, we reached almost అంటే 70% రీచ్ అయినాం. రాజమండ్రిలో ఆగాం జస్ట్ ఊరు బయట టీ కోసం, అండ్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్ నౌ. సో జస్ట్ రిమూవ్ మై గ్లౌస్ అండ్ రెయిన్ గేర్ వేసుకుందాం అనుకున్నా కానీ బట్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఇది భలే ఉంది యాక్చువల్లీ. దీని మీద అసలు వాటర్ జస్ట్ డ్యాన్స్ చేస్తుంది, లోపలికి కూడా ఎట్లా. సో గుడ్, దిస్ కవర్ ఇస్ సో గుడ్ యాక్చువల్లీ. రైట్, లెట్స్ గో, లెట్స్ గెట్ గోయింగ్. So good because the weather is so good and just enjoying the ride. Refuel చేయించాం 175. I think hardly another 30 to 40 kilometers to go, నాకు తెలుసు అంతే. సో just put it in the 6th gear and cruising along. Hazard lights ఉన్నాయి కాబట్టి just switch down. Even the Tiger has hazard lights, the default వస్తుంది అందులో. Just enjoying the ride man, so good. సో నేను టైగర్ కొంచెం స్లోగా వెళ్తాం బికాస్ టైగర్ నీడ్స్ లిటిల్ అసిస్టెన్స్. ఇట్స్ అ బ్రాండ్ న్యూ బైక్. సో బేసికలీ ఇదే అనమాట, ఎక్కడికి వెళ్ళినా లైక్ విల్ గెట్ దిస్ ఆధారణ అని చెప్పాలా, లైక్ పీపుల్స్ క్రేజ్ రైట్. సో బైకర్స్ చూడంగానే విత్ ఆల్ దిస్ గేర్ నేను అట్లాగే ఫీల్ అయ్యేవాడిని. అండ్ ఇట్ ఈస్ గుడ్ దట్ దే ఆర్ విషింగ్ అస్ లైక్ గుడ్ లక్ ఇలా అని చూపిస్తున్నారు. It's really good, really sweet of you guys. Thank you so much. Battery on ఉంది. I don't know why. దేవుడా
ఇది ఈ సస్పెన్షన్ ప్రాబ్లం. చిన్న గతుకొచ్చినా కానీ ఒక చేయి పట్టుకుంటే గంతులాడింది. బ్యాటరీ సింబల్ వెలిగింది, వార్నింగ్ లైట్, ఏందో తెలియదు. బండి ఆకుండా మారేడుమిల్లి దాకా వెళ్తే అక్కడ చూసుకోవచ్చు. ఎందుకు కొద్దిసేపు హజార్డ్ లైట్స్ వేస్తున్నా, దానివల్ల డౌన్ అయిపోయింది బ్యాటరీ. టూ మచ్ అసలు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ టుడే ఈజ్ సాటర్డే. నిన్న రైడ్ చేసుకుంటా నైట్ 7:30 అయింది రీచ్ అయ్యేటప్పటికి మారేడుమిల్లి. అసలు అమేజింగ్ ఉంది. ఫుల్ రెయిన్. ఈరోజు పొద్దున్నే లేచేపటికి వర్షం పడతానే ఉంది. చూడండి బ్యాక్గ్రౌండ్లో మొత్తం చుట్టూ కొండలు. నిన్న రైడ్ కూడా అమేజింగ్ ఉంది. యాక్చువల్లీ కొంచెం రిటర్న్ వచ్చేప్పటికి కొద్దిగా చీకటి అయిపోయింది. బట్ ఇంటర్సెప్టర్స్ లైట్ ఈజ్ అమేజింగ్. నేను దానికి ఫాగ్ ల్యాంప్స్ పెట్టించుకుంటే బెటర్, బట్ స్టాండర్డ్ లైట్ ఈస్ సూపర్ అమేజింగ్. సో యాక్చువల్లీ ఏమైందంటే పుష్ప మూవింగ్ షూటింగ్ అవుతుంది 20 days నుంచి. సో ఇక్కడ అన్ని రూమ్స్ బుక్ అయిపోయినాయి. మాకేదో ఒక రూమ్ అయితే లక్కీకి దొరికింది. సో 2 rooms, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో ఈరోజు ప్లాన్ వచ్చేసి ఫస్ట్ మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళబోతున్నాం. ఒక జీపు కానీ బొలెరో కానీ అందులో వెళ్ళబోతున్నాం. అండ్ లెట్స్ సీ అక్కడ ఎట్లా ఉండబోతుంది అనేది. అండ్ ఇంకో ప్లాన్ వచ్చేసి ఈరోజు నైట్కి గుడిసె రీచ్ అవ్వాలి. సో అక్కడ టెంట్ అండ్ క్యాంపింగ్ చేస్తున్నాం. సో అది కూడా ఎట్లా అవుతుందో తెలియదు, ఎందుకంటే ఈ వర్షానికి ఆ రోడ్డు ఎలా ఉందో పరిస్థితి ఏం తెలియదు. సో వీ నీడ్ టు చెక్. బట్ యా, టుడే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ పాప్డ్ అప్. సో హోప్ వర్షం ఒక్కటి పడకపోతే చాలు మనకి. లైక్ పడాలి కానీ మరి ఓవర్గా పడితే ఫుల్ డిస్టర్బెన్స్ అవుతుంది. సో అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ క్రేజీ. అండ్ యా, లెట్స్ సీ వాట్స్ అహెడ్ ఆఫ్ అవర్ అడ్వెంచర్. Finally we have reached Gudise. అసలు ఏం కనిపించట్లే ఇక్కడ, మొత్తం మబ్బులే, మేఘాలు.
కదా. సో గైస్, హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. అండ్ ఇది మన మారేడుమిల్లి ట్రిప్. అండ్ ఇప్పుడు మీకు మా టూర్ డీటెయిల్స్ అండ్ టూర్ ప్లాన్ డీటెయిల్స్ చెప్పేస్తాను. సో మీరు మారేడుమిల్లి వద్దామని కానీ అనుకుంటుంటే ఓకే, ఒక 2 days ప్లాన్ అయితే బాగుంటుంది, లేకపోతే 3 days ప్లాన్ అయితే ఇంకా బాగుంటుంది. సో మాది వచ్చేసి 3 days ప్లాన్. సో మేము ఎప్పుడు స్టార్ట్ అయ్యాం, ఫ్రైడే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాం, ఫ్రైడే నైట్కి రీచ్ అయిపోయినాం. సో సాటర్డే అండ్ సండే ఆఫ్టర్నూన్ దాకా ఉండి సండే ఆఫ్టర్నూన్ రిటర్న్ అయినాం. సో ఇలా అయితే బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే మారేడుమిల్లికి ఒక 1 day మీరు కేటాయించగలిగితే ఉన్న వాటర్ ఫాల్స్ అన్నీ కవర్ చేయొచ్చు. సో అండ్ వాటర్ ఫాల్స్ కాకుండా 1-2 హైయెస్ట్ పీక్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అండ్ వ్యూ పాయింట్స్ అయితే తక్కువే ఉన్నాయి చెప్పాలంటే, బట్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అండ్ ట్రెక్కింగ్ చేసే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, విచ్ విల్ టేక్ సమ్ టైమ్. సో అది మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. నేను ఈ వీడియోలో చూపించిన 2 వాటర్ ఫాల్స్, రంపా వాటర్ ఫాల్స్, అమృతధార, ఈ రెండింటికి వెళ్ళడానికి పెద్ద టైం పట్టదు. హార్డ్లీ 30 minutes వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోతారు. అంటే నేను చెప్పేది మీరు నడవటం స్టార్ట్ చేశాక. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ గుడిసెకి వచ్చేటప్పటికి నేను మళ్ళీ చెప్తున్నా, డోంట్ క్యారీ యువర్ ఓన్ వెహికల్స్. కొంచెం రిస్క్, అనవసరంగా వెహికల్ ఏమైనా అయితే మళ్ళీ దానికి డ్యామేజ్ కాస్ట్ ఎక్కువ పెట్టుకోవాలి, కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో బెటర్ అక్కడున్న బొలెరోస్ కానీ ఇట్లాంటి హైర్ చేసుకుని వెళ్తే చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళకు కూడా అదే అక్కడ ఆదాయం కాబట్టి, సో వాళ్ళకి మనం చేసినట్టు అవుతుంది. సో ఇవన్నీ చెక్ చేసుకొని వెళ్ళండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక ఫుల్ బొలేరో కానీ ఉంటే, ఒక ఫుల్ బొలేరో కార్ మీరే మాట్లాడుకుంటే 7-seater అది. సో మీ అందరికీ పైకి వెళ్ళి మీతోనే ఉండి తీసుకునడానికి హార్డ్లీ 3,000 నుంచి 5,000 లోపల సమ్వేర్ దే విల్ ఆస్క్. సో విచ్ ఈజ్ ఓకే ఫర్ దట్ రోడ్. అండ్ మారేడుమిల్లి నుంచి మీకు ఒక 1.5 hour పైనే జర్నీ ఉంటుంది గుడిసెకి రీచ్ అవ్వడానికి. సో అది ఓకే, వర్త్ అనుకోవచ్చు. అండ్ ఫుడ్ విషయానికి వచ్చేస్తే మీకు బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ అక్కడ బాగా ఫేమస్. బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ మీరు వినే ఉంటారు. ఈ మధ్య మన సిటీస్లో కూడా అమ్మేస్తున్నారు ఆ పేరు చెప్పి. బట్ ఐ థింక్ ఇక్కడ దొరికేది చాలా స్పెషల్. బట్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ప్రతి హోటల్లో మీకు మారేడుమిల్లిలో ఆల్మోస్ట్ ఇదే చేస్తూ ఉంటారు. సో మీరు కొంచెం లోకల్స్ని అడిగి ఏ హోటల్లో బాగుంటుందో కనుక్కొని వెళ్ళి తినండి. ఎందుకంటే దొరికిన ప్రతి చోట బాగుండాలన్న రూల్ లేదు. సో మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. అదొకటి కొంచెం టైం స్పెండ్ చేస్తే అక్కడ మీకు మంచి హోటల్ దొరికేస్తుంది. అండ్ దెన్ వెజ్ వాళ్ళకి కొద్దిగా ఆప్షన్స్ తక్కువ, అంటే అంత డిఫరెంట్గా ఏమి ఉండవు. బట్ ఇట్లాంటివి అప్పుడప్పుడు బొంగులో వెజ్ బిర్యానీ కూడా దొరుకుతుంది అనుకుంటా. సో యూ కెన్ ట్రై దట్. సో అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. టిఫిన్స్ బాగుంటాయి, బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, ప్రాబ్లం ఏం లేదు మీకు. సో బేసికల్లీ మారేడుమిల్లి ఈజ్ లైక్ ఒక రిమోట్ ఏరియా, ఒక ఫారెస్ట్ ఏరియా. సో జస్ట్ అక్కడ ఎంజాయ్ చేయండి వెదర్ని. ఇంకా పర్ఫెక్ట్ టైం వచ్చేసి రైనీ సీజన్ నుంచి ఇంకా అలాగ వింటర్ దాకా వెళ్ళచ్చు. అండ్ బట్ మీకు గుడిసెలో యాక్చువల్లీ వ్యూస్ కావాలంటే ఓకే, గుడిసె మీరు వెళ్ళిపోయినాక అక్కడి నుంచి మొత్తం చాలా లష్ మౌంటైన్స్ వ్యూ ఉంటుంది. బట్ మాకు అది దొరకలేదు, ఎందుకంటే ఇట్ వాస్ కంప్లీట్లీ ఫాగీ. బట్ అదొక ఎక్స్పీరియన్స్. కానీ అట్లాంటి వ్యూస్ కావాలంటే మేబీ మీరు కొంచెం క్లియర్ స్కైస్ ఉన్నప్పుడు వెళ్ళాలి. మేబీ కొంచెం ఆటమ్ సీజన్ కానీ ఆ టైప్ సీజన్ చూసుకొని వెళ్ళండి. అండ్ దిస్ ఇస్ ఇట్ గైస్. సో హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మారేడుమిల్లి తప్పకుండా ప్లాన్ చేయండి. మన ఏపీలో వన్ ఆఫ్ ద ప్లేస్ who you shouldn't miss definitely. So hope you guys enjoyed this video. Once again, be safe. అండ్ ఇంకా మనం మాస్కులు పెట్టుకునే ఉండాలి, కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకొన్ని డేస్. ఐ హోప్ వ్యాక్సినేషన్ కూడా అందరిది అయిపోతుంది. సో దెన్ వీ కెన్ బి లిటిల్ ఫ్రీ. ఓకే, until I find the next video, this is your Pandu signing off. Ciao, bye bye.